మరి దానికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? రోగముతో ఉన్నవారికి తప్ప ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అవసరము. బలహీనతల్లో ఉన్న నీవు నా మందిరముకు వచ్చి బలము పొందుకొని వాటిలో నుంచి బయటపడదువు గాక. అర్థమైందని వాళ్ళు మేము చెప్తాము. రా, దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపడు, ఈ బలహీనతలను తీసే ప్రభా అని అడుగు, వీటిని చేయించే సామర్థ్యం ఈ ప్రభా అని అడుగు. ఆయన ఆత్మతో నిన్ను అభిషేకించును గాక. తండ్రి, నీ కృపలో భద్రపరచుము, బలపరచుము. నిజముగా ఆలోచిస్తే ఇక్కడున్న మా పరిస్థితి అదే, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. నిర్జీవమైన పరిస్థితి. విత్తనములు వేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, కష్టపడుతున్నప్పటికీ, పనులు చేస్తున్నప్పటికీ ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాం. మరి ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు. మరి ఎందుకు ఆ ఎండిపోయిన పరిస్థితి అంటే, మీ మీద దీవెనకరమగు వర్షములు కురియటము లేదు. అప్పుడు నువ్వు అడగాల, ప్రభా ఎందుకు కురియటము లేదు? రెండవది, కురియాలంటే నేనేమి చేయాలా? గుర్తుపెట్టుకో, ఆ దీవెనకరమగు వర్షములు నీ మీద కురియనంత వరకు నువ్వు వేకువనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడుచు నీ కష్టార్జితమును అనుభవించడం కూడా వ్యర్థమే. ఇది అయ్యే కదా కాదు. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడగండి. ఆయన మీ మీద దీవెనకరముగా వర్షములు కుమ్మరించును గాక. ఎంతమంది ఈరోజుతో తీర్మానం తీసుకున్నారు? ఆదివారం ఖచ్చితంగా మేము చర్చికి వస్తాం, ఈ రోజు నుంచి మేము వాక్యము వింటాము, బలలో చేయవేస్తాము, మా పద్ధతులను మార్చుకుంటాము, మార్చుకోనికి చేత కాకపోతే దేవుని సహాయమును అడుగుతాము. ఆయన ఎందుకు అప్పుడు దేవుడు అంటాడంట, ఆత్మ ద్వారా మీరు శరీర క్రియలను జయించులాగున నా ఆత్మను మీకు ఇస్తాను. ఆ ఆత్మని వ్యసనాలన్నింటినీ జయించే సామర్థ్యం నీకు ఇస్తుంది. ఈరోజు దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఆశపడుతున్నారు దీవెనకరమగు వర్షంలో తడవాలని? అది ఆయన మందిరములోను ఆయన వాక్యములోనే ఉన్నదమ్మా. దేవుడి నామానికి మరి దీవెనకరమగు వర్షం ఎట్లా కురుస్తుందంట నీ మీద? హిమమును వర్షమును భూమి మీదకి వచ్చి భూమిని తడపకుండా వెనకకి ఎలాగైతే తిరగవో, ప్రతి వాక్యము ప్రతి వాగ్దానము మిమ్మల్ని తడిపి ఆయనకి అనుకూలమైన పంటను మీకు ఇచ్చే తీరుతుందంట. దేవుడి నామానికి మహిమ. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. మరి ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, 25లో మనం చూస్తాము, వాళ్ళు ఇట్లా అని అనుకోరంట. ఏమని అంటే, తొలకరి వర్షమును కడవరి వర్షమును వాటి కాలమున కురిపించేవాడు ఆయనే, కోతకాలపు కాలానికి మా పంటను మన ఇంటికి చేతికి ఇచ్చేవాడు ఆయనే, గనుక మనం ఆయన సన్నిధికి వెళదాము రండి అని వారు ఏమి కాదంట అనుకోనరు. ఈరోజు నువ్వు దీన్ని అనుకోవటం లేదు, ఇది నీ మనసులోకి ఎక్కటం లేదు. ఇప్పటికైనా నువ్వు దీన్ని జ్ఞాపకము చేసుకుందువు గాక. ఇప్పటికైనా నువ్వు దీన్ని నీ మనసులోకి తెచ్చుకుందువు గాక. కష్టపడుతున్నావు, అయినను దీవెనలు లేవు, అయినను ఈ ముళ్ళ తుప్పలాగటము లేదు. కారణం ఏమో తెలుసా? దీవెనకరమగు వర్షముతో నువ్వు తడిచినప్పుడు తప్ప నువ్వు ఫలించడం. ఎవరైతే తరుస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో వచ్చి కూర్చొని ఆయన వాక్యములలో, ప్రార్థనలో, ఆయన వాగ్దానములు ఎప్పుడైతే నీ మీద వర్షంలాగా కుమ్మరిస్తాడో, ఎప్పుడైతే ఈ వర్షపు నీరు, ఈ వాగ్దానాలు నీ మీద కుమ్మరింపబడతాయో, అప్పుడు అంటాడు, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచన చేయండి. ఇప్పుడన్నా మారు మనసు తెచ్చుకోండి, మనసు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, క్రియలను మార్చుకోనికి చేత కాకపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించి మారే హృదయము, మారే సామర్థ్యము దయచేయ ప్రభు అని అడగండి. ఈరోజు మొదలుకొని ఒక పద్ధతి కలిగి మనము జీవించుదుము గాక. ఇక్కడ మీకు ఇంకోటి గమనించు, మీరు దీవెనకరమగు వర్షంలో తడవాలా, వాక్యంలో తడవాలా, మందిరానికి పోవాలా అనుకున్నప్పుడు ఒకడు రెడీ అవుతాడు వ్యతిరేకంగా. ఎవడంటాడు? సాతాను మొదటి నుండి మోసము చేయుచున్నాడంట. ఆది నుండి